కామెంట్స్ వచ్చాయి అన్న చర్చ ఈరోజు దేశవ్యాప్తంగా నడుస్తోంది తెలుగు రాష్ట్రాల ఎంపీలకు సంబంధించి. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తున్నారు? నమస్కారం శ్రీకాంత్ గారు. ముందుగా మీకు, మన ఐ న్యూస్ వీక్షకులకు, మిత్రులందరికీ, ముఖ్యంగా మా తమ్ముడు ప్రసాద్ గారికి అందరికీ కూడా శుభ సాయంత్రం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ కామెంట్ కొంత ప్రతిపక్షానికి బలం చేకూర్చేదే, అంటే మమ్మల్ని ఒక్కల్ని తట్టుకోవడానికి ముగ్గురు సరిపోవట్లేదు, సో జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేకపోతున్నారు అన్నటువంటి లైన్ లో కామెంట్ కనిపిస్తోంది. శ్రీకాంత్ గారు, మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తాను. ఇక్కడ ఏమంటున్నానంటే, నేను జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా సోషల్ మీడియా సైనికుల దెబ్బకి, మా సోషల్ మీడియా వాళ్ళు ఇచ్చేటటువంటి అటాక్ కి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు సరిపోవటం లేదు. కాబట్టి ప్రధానమంత్రి కూడా ప్రస్తావించారు అని అంటే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ కూడా మాకు ఉంది అనే ఒక వాతావరణం కోసం వీళ్ళు ఇక్కడ ఏంటంటే, మేము యుద్ధం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం కూటమి ప్రభుత్వం మీద కాదు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీద కూడా మేము ఫైట్ చేస్తా ఉన్నాం. ఆ సెక్షన్ ఆఫ్ మీడియాతో డైరెక్ట్ గా, ఆ సెక్షన్ ఆఫ్ మీడియా మా మీద డైరెక్ట్ గా యుద్ధం చేస్తుంది. కొన్ని ఛానళ్లకు కూడా సమాచారం ఇచ్చి ఇదిగో ఈ రకంగా లీక్స్ అని ఇచ్చేసి పని చేపిస్తాం. ఆ క్రమంలో వచ్చినటువంటి వార్తలు కానీ దీన్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే 2 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీకి విపరీతమైనటువంటి డ్యామేజ్ జరిగింది. ఏది ఏవియేషన్ విషయంలో కానివ్వండి, ఈవీఎంస్ విషయంలో కానివ్వండి. ఈ రోజు అఖిలేష్ యాదవ్ గారు ఒక అడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మీద కాదా డ్యామేజ్? కేంద్రానికి రాలేదు, ఓన్లీ తెలుగుదేశం పార్టీకే వచ్చిందా డ్యామేజ్? తెలుగుదేశం పార్టీ కొని తెచ్చుకున్న డ్యామేజ్. ఇప్పుడు డ్యామేజ్ అనేది భారతీయ జనతా పార్టీకే, కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నటువంటి లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారని చెప్పేసి సెల్ఫ్ డబ్బా వేసుకొని, సెల్ఫ్ గోల్ తెచ్చుకున్నటువంటి డ్యామేజ్, ఆ డ్యామేజ్ కానివ్వండి. ఆ తర్వాత ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల, చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్ల జరుగుతున్నటువంటి డ్యామేజ్లు కానీ, కవరేజ్ కోసం ఆ మీడియా సృష్టించినటువంటి లీక్స్ అనేది నా యొక్క సందేహం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల తర్వాత 3-4 సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ కు రావడం జరిగింది. ఏ రోజున కూడా మా ప్రభుత్వాన్ని గాని, మా జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా దారి చేసినటువంటి దాఖలాలు నాకైతే కనిపించలే. అయితే ఈ రోజున ప్రధానమంత్రి గారే ప్రస్తావించారు. ఆఖరికి సోషల్ మీడియాలో వచ్చేటటువంటి విమర్శలు కూడా తిప్పికొట్టలేవు. అంటే సోషల్ మీడియాని చూసుకునే పనేనా ఎంపీలకి వాళ్ళ నియోజకవర్గాల్లో బాధ్యతలు ఏముండవా? అంటే ఆ స్థాయికి ప్రధానమంత్రిని దిగజార్చాడు అంటే మా యొక్క సోషల్ మీడియా సైనికులకి నేను కాంప్లిమెంట్ ఇస్తున్నాను. నేను మా సోషల్ మీడియా సైనికులని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. సోషల్ మీడియా చుట్టూ తిరుగుతున్నాయి. సోషల్ మీడియా పేజీలు ఎన్ని ఉంటే అన్ని ఓట్లు ఉన్నట్టు అయిపోతుంది. అన్ని ఓట్లు వచ్చినట్టు, ఎన్ని కామెంట్లు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాతో బతుకుతున్న పార్టీ అనుకోవచ్చా సార్ శ్రీనివాస్ రెడ్డి గారు? ఆయన ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితి, ఆయన 2001లో కామెంట్సే కదా దగ్గర నుంచి 11 చేసింది. 2001లో చీఫ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి 2014 నుంచి ప్రైమ్ మినిస్టర్ అయినా ఈ రోజు వరకు కూడా ఆయన పదవుల్లో ఉన్నా గానీ ఆ సోషల్ మీడియాని ఆయన బేస్ చేసుకుని ఉన్నారు. సోషల్ మీడియా పరంగా కూడా ఎదుర్కోలేకపోతున్నారని ఎంపీలకు చెప్తాడని నేను అనుకోను. ఎందుకంటే అక్కడ పురంధేశ్వర్ గారు ఉన్నారు, మంత్రి శ్రీనివాస్ గారు ఉన్నారు, కేంద్ర మంత్రి. వీళ్ళందరూ ఉన్నటువంటి వీళ్ళ సమక్షంలో సీఎం రమేష్ ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో మీరు ఎదుర్కోలేకపోతున్నారు, వైసీపీని ఎదుర్కోలేకపోతున్నారు అన్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు మై వైసీపీ సోల్జర్స్ అనేది నా యొక్క అభిప్రాయం. అంటే వైసీపీని ఎదుర్కోలేకపోతున్నారని అయితే పిఎం గారు అన్నట్టు అయితే నేను చూడలేదు సార్.
మరి మీ దగ్గర ఉన్న ఆడియో ఫుటేజ్ కానీ కౌంటర్స్ లేకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే one మీరు second. పెట్టిన ప్రోమోలోనే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు శ్రీనివాస్ పెట్టిన రెడ్డి గారు ప్రోమోలోనే one ఉంది second. మృత్యుంజయ్ గారు వస్తారు మీరు మీ పెట్టిన దగ్గరికి. ప్రోమోలోనే ఉంది మీరు ఓకే పెట్టిన ప్రోమోలోనే ఉంది ఎటో పోతున్నారు. మీరు పెట్టిన ప్రోమోలోనే ఉంది సార్, ట్రాక్ లోనే ఉన్నాం, శ్రీకాంత్ ట్రాక్ గారు. లోనే ఉన్నాం. మీరు పెట్టిన ప్రోమోలోనే రేవంత్ ని తెలంగాణలో జగన్ ని ఆంధ్రప్రదేశ్ లో ఎదుర్కోలేకపోతున్నారని మీరు పెట్టిన ప్రోమోలోనే ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి.